హెచ్సీయూ విద్యార్థులపై కేసు పెట్టినందుకు రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు. హెచ్సీయూలో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట, ఉప ముఖ్యమంత్రి హెచ్సీయూ విద్యార్థుల మీద కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పిండు. రేవంత్ రెడ్డి కేసు పెట్టడట, బట్టి విక్రమార్క కేసులు ఎత్తేస్తారట. ఇదేమి రాజ్యము? ఇది ఎవరిది నడుస్తుంది? అసలు గవర్నమెంట్ ఇట్లుంటదా? మరి నేను రేవంత్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు, నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలుకి వెళ్ళి విడుదల చేయమన్నాడు. రాష్ట్ర హోంమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సీయూ పిల్లలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా.